హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీలో ఎలాంటి మార్పులు రావచ్చు? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి? అండ్ మీ పర్సన్ మీ గురించి ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? అనేదైతే ఇవాల్టి టాపిక్ అండి. ఈ పౌర్ణమి రోజున ఎక్కువ బాధలో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ బాధ అనేది లోనవ్వడము, అంటే ఇంకా ఎక్కువ బాధపడ్డము, డిప్రెషన్‌లో ఉండడము అలా అయితే ఉంటుంది. హ్యాపీగా ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం హ్యాపీగా ఉండడం గూడా జరుగుతుందన్నమాట. అలాంటి ఎనర్జీ అయితే ఉంటుంది పౌర్ణమికి. సో, అందుకని ఈరోజు ఈ టాపిక్ మీదైతే రీడింగ్ తీస్తున్నాను. మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాము. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తున్నాను. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ పౌర్ణమికి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, ప్లీజ్ తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది. అండ్ హైప్ చేయడం వల్ల పాయింట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. మర్చిపోకుండా లైక్ చేయంగానే హైప్ వస్తుంది. హైప్ మీద క్లిక్ చేశారు అని అంటే పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ మీకు అందరికీ కూడా. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి ఏమున్నాయి, అండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది. ద మూన్, ద హెర్మిట్, ఏముంది వాళ్ళ మనసులో, ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. అండ్ వీళ్ళ గురించి ఏమున్నాయి, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి. ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే చూద్దాము. మీరు మీ పర్సన్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ పట్ల ఎలా ఉన్నాయి, ప్లీజ్ చూపించండి. చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ పట్ల ప్లీజ్ ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ పంచభూతాలకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మా. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పర్సన్ పట్ల. చూస్తున్న ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కోసం వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కోసం వీళ్ళ థింకింగ్ ఎలా ఉంది. మీ ఎనర్జీస్ కింద లైన్
పైన మాత్రం వాళ్ళవి. ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఉన్నట్లుండి మీ నుండి మీ నంబర్ బ్లాక్ చేయడము, మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము ఏదైతే జరిగిందో ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే ఇక్కడ మ్యారేజ్ కావాలని ఎదురు చూస్తూ ఉన్నా ఉన్నట్లుండి వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీ నంబర్ బ్లాక్ చేయడము, ఇక్కడ నేను న్యాయం చేయలేను, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అన్నట్లు మీ పర్సన్ అనడము, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వలేకుండా మీ నంబర్ బ్లాక్ చేయడము, అండ్ వీళ్ళు మీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోవడము, మెసేజ్ చూసినా గానీ రిప్లై ఇవ్వకపోవడము, మీ నంబర్ మీరు కాల్ చేస్తే మాట్లాడకపోవడము అయితే జరుగుతుంది. ప్రెజెంట్ కూడా ఇలానే జరుగుతూ ఉండొచ్చు. కానీ మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ థింకింగ్ కూడా ఎలా ఉంది అనంటే వీళ్ళు కూడా మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. కానీ వీళ్ళు ఏంటి అనంటే వీళ్ళ పరిస్థితి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఎందుకు పెట్టారు అనంటే ఇది ఫ్యామిలీ వల్ల వీళ్ళు పెట్టిండొచ్చు. లేదంటే ఒక మేల్ ఫిగర్ అనేది ఇక్కడ అంటే ఫీమేల్ ఫిగర్ అనేది ఇక్కడ కనిపిస్తున్నారు. సో వాళ్ళ వల్ల కూడా మిమ్మల్ని వీళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్‌లో పెట్టిండొచ్చు. అండ్ 2 ఆప్షన్స్ అనేది వీళ్ళకున్నాయన్నమాట. సో దాంట్లో ఏది చూస్ చేసుకోవాలా అనేది అర్థం కాకుండా కూడా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ అయితే ఉన్నారు. అండ్ అక్కడ ఎవరైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఫ్యామిలీ అయినా లేకపోతే థర్డ్ పర్సన్ అదర్ పర్సన్ అయినా సో వీళ్ళని బెదిరించుండొచ్చు. అంటే మీకు కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి వీళ్ళని బ్లైమ్ చేసిండొచ్చు. సో అలా కూడా మీ పర్సన్ ఏది చెప్పలేక ఇటు మీరు కావాలనిపించినా గానీ ఏం చెప్పలేక ప్రెజెంట్ కూడా బాధపడుతున్న వాళ్ళున్నారు. ఆల్రెడీ మూవ్ ఆన్ అయిన పర్సన్ కూడా ఇప్పుడు తను చేసిన తప్పులు ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. అది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పర్సన్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఏం చేయలేక ఇటు ఫ్యామిలీనా లేకపోతే అదర్ రిలేషనా అనేది అర్థం కాక వీళ్ళు మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్‌లో పెట్టినట్లు ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఫస్ట్. నెంబర్ 9, నెంబర్ 14, నెంబర్ 19 అండ్ మీ పర్సన్‌ది నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 7 చెప్పాను కదా, నెంబర్ 20, నెంబర్ 18, నెంబర్ 1, నెంబర్ 9. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్వి. మీది కొన్ని చెప్పాను కదా ఫస్ట్లో. నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 10, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 20, ఓకే. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్ 9, ఓకే. మీ పర్సన్ ఎవరైతే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారో ఇప్పుడు మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు సింగిల్‌గా అయినా లేకపోతే మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీరు ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది సాధించుకున్నారు. సో వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో దాని గురించి ప్రెజెంట్ అయితే లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు. వీళ్ళేంటి అంటే ఈ వ్యక్తికి మీ మనసులో ఉన్న పర్సన్‌కి ఇక ఏ దారి దొరకటం లేదు, నాకు నిరాశగా ఉంది అనిపించడము, ఈ వ్యక్తికి అంతా అయిపోయింది అనిపించడము, ఏ సపోర్టు నాకు దొరకట్లేదు అని అనిపించడము. పాస్ట్‌లో వీళ్ళు ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని వీళ్ళు విశ్లేషించుకోవడము, మీ పట్ల చేసిన తప్పులు ఏదైతే ఇక్కడ
కొంతమంది ఇక్కడ నాకెక్కువ పెంటికల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. అంటే ఇక్కడ మనీ విషయంలో గూడా ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకొని గూడా మీ పర్సన్ మీ నుండి స్వార్థంగా వెళ్ళిన పర్సన్ ఉన్నారన్నమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా కానీ, ఏదైతే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా నాకు వీళ్ళు కనిపిస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్స్, లవర్స్ గూడా ఉన్నారు చెప్తాను. అయితే ఇక్కడ ఒక లోన్‌లీగా ఫీల్ అవుతున్నారన్నమాట ప్రెజెంట్. ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనంటే, ఒక లోన్‌లీనెస్ అనేది ఉంది. ఒక ఒంటరితనం అనేది ఉంది. ఎక్కడుంటున్నారో అక్కడ ఒక బాధ, ఆహ్, ఒక నిరాశ, నిస్పృహ అనేది ఉందన్నమాట ఈ వ్యక్తికి. ఇదంతేనా రిలేషన్, ఏ దారి ఇంకా దొరకట్లేదు అనేదైతే అనిపిస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హ్యాపీగా ఉండలేదు. అంటే వీళ్ళ చుట్టూ ఎంతమందైతే ఉంటున్నారో వాళ్ళ చుట్టూ కూడా వీళ్ళు లోన్‌లీగా అనేది ఫీల్ అవుతున్నారన్నమాట. ఈ వ్యక్తి ఏంటి అంటే తనకొక దారి ఉంది. ఆ దారి కోసం వెతుక్కోవడానికి ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్‌లో మీ సైడ్ వీళ్ళు చేసిన తప్పొప్పులు ఏదైతే ఉన్నాయో, ఆ తప్పొప్పుల గురించి ఆలోచించుకుంటున్నారు. మీ పట్ల మీకు టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఆహ్, ఎంతసేపు వాళ్ళు ఒక వర్క్ ఉంటే, ఆ వర్క్ మీదే ఫోకస్ పెట్టడము, అండ్ అదర్ రిలేషన్ ఉంటే, ఆ రిలేషన్ కోసమే ఎక్కువ ఎఫర్ట్స్ అనేది వాళ్ళ సైడ్ చూపించడము. ఇక్కడ మీకొక వాల్యూ అనేది ఇవ్వకపోవడము. ఇక్కడ మిమ్మల్ని వాడుకున్నంత సేపు వాడుకున్నారు. ఇక్కడ అవసరాలకి యూజ్ చేసుకున్నారు. కానీ క్రెడిట్ వేరే వాళ్ళకివ్వడం గూడా జరిగిందన్నమాట వీళ్ళు పాస్ట్‌లో. సో, వీళ్ళు మీ పట్ల స్వార్థంగా ప్రవర్తించాను అనే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ మీ పట్ల చేసిన తప్పేదైతే ఉందో, ఆ తప్పుని విశ్లేషించుకుంటున్నారు. అంటే మీరు మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన సాక్రిఫైస్ అండ్ కేరింగ్, నర్చరింగ్ ఏదైతే ఉందో, అండ్ మీరు ఒక హెల్పింగ్ అనేది బాగా చేశారన్నమాట వాళ్ళకి. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు తీర్చారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అవసరము అంటే మీరు హెల్ప్ చేయడము. వాళ్ళ నుండి మీరు ఏది ఆశించలేదన్నమాట. వాళ్ళ నుండి మీరు ఏది ఆశించలేదు. కానీ వాళ్ళు మాత్రం మీ నుండి అన్నీ ఆశించారు. సో, వాళ్ళకొక హెల్పింగ్‌గా మీరు నిలబడ్డారు. ఒక సపోర్ట్ అనేది వాళ్ళకు నిలబడ్డారన్నమాట. సో, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులైతే వీళ్ళు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు మీ పట్ల చేసిన ఆహ్, ఆహ్, పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మీ గురించి ఒంటరిగా, లోన్‌లీగా ఫీల్ అవుతూ అండ్ ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే తన సైడు ఇక్కడ మనీ విషయంలో మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఇద్దరు విడిపోయినా కానీ, లేకపోతే ప్రాబ్లమ్స్ వల్ల మీకు టైం ఇవ్వక, ఒక అథారిటీ పోస్ట్‌లో ఉండి, ఒక బిజినెస్ మీదైనా ఫోకస్ పెట్టి, లేకపోతే ఒక జాబ్ విషయంలో అయినా ఫోకస్ పెట్టి, వీళ్ళు రిలేషన్‌షిప్‌కి ఒక టైం ఇవ్వలేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి. ఒక రిలేషన్ నిలబెట్టుకోవాలి. అండ్ కెమిస్ట్రీ అనేది ఇద్దరి మధ్య బాగుండాలి. అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తూ వాళ్ళు ఎలా మీ సైడ్ ఆలోచిస్తున్నారంటే ఏదైతే మీకు ఆహ్, థర్డ్ పార్టీ సిట్యుయేషనా? లేకపోతే తను వర్క్ బిజీ వల్ల మీకు టైం ఇవ్వలేకపోయారా? ఆహ్, ఏదైనా కావచ్చు. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అంటే ఎన్ని సమస్య ఏదైనా గానీ ఒక సొల్యూషన్ దొరకలేదా? మీకోసం నేను గూడా ఒక స్టాండ్ తీసుకోవాలనేదైతే ఆలోచిస్తున్నాను. ఓపికగా ఉండండి, పేషెన్స్ తోటి ఉండండి అనేదైతే వీళ్ళ ఆలోచన అయితే కనిపిస్తుందన్నమాట ప్రెజెంట్. మీ సైడు ఒక పాజిటివ్‌గా ఉన్నారన్నమాట. కొంతకాలం ఓపిక పట్టండి. పేషెన్స్ తోటి ఉండండి. అంటే వెయిట్ చేయండి. ఈ రిలేషన్ కోసము నేను బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీ పట్ల వీళ్ళకి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేదైతే కోరుకుంటున్నారన్నమాట. వీళ్ళు వర్క్‌కెంత వాల్యూ ఇస్తారో అండ్ ఫ్యామిలీకి కూడా రిలేషన్‌కి కూడా ఆహ్, రిలేషన్ పట్ల కూడా డెడికేటెడ్‌గా అనేది ఉంటారన్నమాట వీళ్ళు. మీ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ కోరుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడేదైతే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోయానో, ఇక మీదట నేను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆహ్, ప్రెజెంట్ వాళ్ళు ఒక కర్మ సిట్యుయేషన్‌లో అనేదైతే ఉన్నారన్నమాట. ఎందుకు అంటే అంత ప్రాబ్లమ్‌లోంచి ఇప్పుడిప్పుడు మీ విలువ అనేది తెలుస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్. వాళ్ళు వీళ్ళని ఇగ్నోర్ చేయడము, ఆ ఇగ్నోర్ చేయడం వల్ల ఇక్కడ మీ విలువ తెలియడం కూడా తెలుస్తుంది. ఎక్కడైతే
మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయ్యి నాకు వాళ్ళే కావాలని వెళ్ళడం జరిగిందన్నమాట వీళ్ళు పాస్ట్‌లో. సో, ఎక్కడైతే వెళ్లారో సిట్యుయేషన్ అక్కడ సరిలేదు కాబట్టి, ఇప్పుడు మీ గురించి ఆలోచించడము, మీరొక గొప్ప వ్యక్తులుగా అనేది ఫీల్ అవ్వడము, మీరు వాళ్ళ పట్ల తీసుకున్న కేరింగ్ గుర్తుకు రావడము, పదే పదే మీ గురించి ఆలోచించడము, మీరు వాళ్ళ పట్ల ఎంత ప్రేమ చూపించారో, ఎంత డెడికేటెడ్‌గా ఉన్నారో, మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షన్ ఏదైతే పాస్ట్‌లో ఉండేదో, సో, అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేదైతే కోరుకుంది. అండ్ ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి అనేదైతే అనిపిస్తుంది. ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, కమ్యూనికేషన్ చేయాలి. అండ్ ఎవరైనా మ్యారేజ్ కోసము ఎదురు చూస్తూ ఉండి, ఒక ఫాదర్ ఫిగర్ అండ్ మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఎవరైనా మీకు అడ్డుగా ఉంటూ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్‌కి మీకు. సో, అలా కూడా మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ కిడ్స్ కోసం గూడా ప్లాన్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది రిలేషన్ ఇక ఇది ఎక్స్‌ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ, మీ లైఫ్‌లోకొస్తే వీళ్ళకి ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక సపోర్ట్, ఒక చైల్డిష్‌గా మీ పట్ల బిహేవ్ చేస్తారన్నమాట వీళ్ళు. ఎందుకు అనంటే, మీ దగ్గర ఉన్నారంటే అంత చిన్న పిల్లల్లాగా అయిపోతారు. అంత హ్యాపీనెస్ అయితే వీళ్ళకుంటుంది. అంటే ఇంకేది వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక ప్రేమ దొరుకుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, ఒక భరోసా ఉంటుంది. మీరొక హెల్పింగ్ నేచర్ అండ్ ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక సపోర్ట్ అన్నీ ఉంటాయన్నమాట ఇంకా. సో, ఆ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఒక గ్రోత్ ఉంటుంది. మీరు వాళ్ళతో కలిస్తేనే వాళ్ళకొక అదృష్టంగా వీళ్ళు భావిస్తున్నారన్నమాట. ఆ విధంగా మీరు ఫాస్ట్‌లో వాళ్ళకి హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళ లైఫ్ అయితే ఆ విధంగా హ్యాపీగా అయితే ఉండేది. ప్రెజెంట్ ఉన్న చోట అంత హ్యాపీనెస్ అయితే లేదు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో భారం అనిపిస్తున్నా గానీ తప్పట్లేదు అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మధ్య ఒక లోన్‌లీనెస్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి బయటపడాలి అండ్ న్యూ బిగినింగ్ చేయాలి. రీయూనియన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ కాకపోతే ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ అయిపోయినా గానీ చిల్డ్రన్స్ ప్లాన్ చేయాలి. మీతో హ్యాపీగా ఉండాలి. పాస్ట్‌లో ఏదైతే ఆనందంగా ఉన్నారో, ఆ హ్యాపీనెస్ అనేది కావాలనేదైతే ఇక్కడ మీ పర్సన్‌కి కోరిక బలంగా ఉందన్నమాట. అలా బలంగా ఉంది కాబట్టే ఇక్కడ మీరేదైనా వాళ్ళని అంటే మీరు పాస్ట్‌లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళు చేసిన ఇబ్బందుల వల్ల ఇప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. సో, ఆ విధంగా కూడా ఇక్కడ కనెక్ట్ అవుతారా లేదా? లేకపోతే ఇగ్నోర్ చేస్తారా? హ్మ్. ముందులాగా ప్రేమను చూపిస్తారా? ఒక ప్రాక్టికల్‌గా ఉంటారా? అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. కానీ ఎవరైతే దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి అనేదైతే వీళ్ళకి కోరికుందన్నమాట. అందుకనే న్యూ బిగినింగ్ కావాలనేదైతే కోరుకుంటున్నారు. ఈ మూన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఈ ఫుల్ మూన్ డే రోజున ఈ పౌర్ణమి రోజున మీ పర్సన్ థింకింగ్ ఒక పాజిటివ్‌గా అయితే కనిపిస్తుంది. ఒక బాధ బాధతో పాటు ఒక సంతోషాన్ని, బాధలో గూడా ఒక సంతోషాన్ననేది వెతుక్కుంటున్నారు. మీరు వాళ్ళ పట్ల చూపిన ప్రేమను వెతుక్కుంటున్నారు. ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటే ఒక గ్రోత్ అండ్ సక్సెస్, ఒక విక్టరీ అండ్ ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఇలా మీ గురించి మీ పర్సన్ అయితే ఇలా థింక్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ప్రెజెంటు అనంటే, ఇక్కడ మీరు ఎన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలి అనుకున్నా గానీ, మీరు మీ పర్సన్ మీ నుండి స్వార్థంగా మూవ్ ఆన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ మీ నంబర్ బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్న పర్సన్స్ ఉన్నారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళు ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే వాళ్ళు వర్క్ వల్ల కూడా మీ నుండి మూవ్ ఆన్ అయ్యుండొచ్చు. మీకు వీళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. బ్లాక్‌లో పెట్టిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ఏదన్నా మాట్లాడితే వర్క్ బిజీ అని వాళ్ళు చెప్పడం కావచ్చు. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు చాలా పెయిన్ అయితే పడుతున్నారిక్కడ. ఇక్కడ మీరెలా ఉంది అంటే మీ సిట్యుయేషన్ ఇప్పుడు ఆహ్, చాలా డల్ అనిపిస్తున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. అంటే ఇక్కడ మీకు ఏ దారి దొరకట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రిలేషన్‌లో ఎవరి సహాయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీ ఇద్దరి మధ్య జరిగిన సిట్యుయేషన్స్ గుర్తుకు చేసుకుంటున్నారు.
వీళ్ళు మిమ్మల్ని ఎలా అయితే ఇగ్నోర్ చేశారో, మిమ్మల్ని ఎలా అయితే నెగ్లెక్ట్ చేశారో, మీకొక వాల్యూ ఇవ్వకుండా, మీకొక సపోర్ట్ అనేది లేకుండా, మీరు వాళ్ళ పట్ల పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ ఏమయ్యాయి? నేనెందుకింత బాధపడాల్సొచ్చింది? నాకు ఏ దారిలో వెళ్తే నాకొక సక్సెస్ అనేది దొరుకుతుంది? మీ పర్సన్ మీకే కావాలి, నాకే సొంతము అన్నట్లు ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మనీ వైస్‌గా కూడా మీ పర్సన్‌ని మీరు దూరం చేసుకుంటే కూడా మీ పర్సన్ గూడా మీకివ్వాల్సిన మనీ కోసం గూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు గూడా నాకు కనిపిస్తుంది. ఇక్కడేంటి అంటే మీరు ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ మీకే సొంతము. ఒకవేళ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకు ఫ్యామిలీ ఉన్నా, లేకపోతే పేరెంట్స్ ఉన్నా, లేకపోతే అదర్ రిలేషన్ అయినా ఏది అవసరం లేదు. నా పర్సన్ నాకే సొంతము అన్నట్లు ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బాధపడుతున్నారు. మీరు చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. అండ్ మీకు మీ పర్సనే కాదు, ఇంకా మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. కానీ ఆ ఆఫర్స్‌ని కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. మీకొస్తున్న ఆఫర్స్ అంటే మీ లైఫ్‌లో కూడా మీ పర్సన్ కాకుండా మీకింకా వేరే ఆఫర్స్ అనేది ఉన్నాయన్నమాట. న్యూ ఆఫర్స్. సో, మిమ్మల్ని చూసి, మిమ్మల్ని మెచ్చి నచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా మీరు మీ పర్సన్ కోసమైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మీకున్న న్యూ ఆఫర్స్ గురించి మీరు పట్టించుకోవట్లేదు. మీ వెనకాల వస్తున్న ఆఫర్‌లు డివైన్ మీకొక ఆఫర్ ఇస్తున్నా గానీ మీరు గుర్తించట్లేదన్నమాట. మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు అండ్ బాధపడుతున్నారు. ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఒక కర్మ అంటే కర్మ అనేది మీరు ఫీల్ అవ్వకండి. అలాంటి బాధ అనేది ఫేస్ చేస్తున్నారు. ఏంటి నా పరిస్థితి? ఏంటి నాకు ఈ సిట్యుయేషను? అనేదైతే మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే మీకు ఎనర్జీ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతున్నాయి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరెన్ని ప్రయత్నించినా, ఏం చేసినా కానీ మీరు మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు. నేనింత హెల్ప్ చేశాను కదా! వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళల్లో ఒక విజయం సాధించాలి అని చెప్పి వాళ్ళ కోసం నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాను. వాళ్ళకెంత హెల్ప్ చేశాను నేను. ఆహ్, అలాంటి హెల్ప్ చేస్తే గూడా నన్ను వీళ్ళింత బాధ పెడుతున్నారు. నాకొక టైం ఇవ్వట్లేదు. వీళ్ళెప్పుడు తిరిగి వస్తారు? నా రిలేషన్ ఎప్పుడు నాకు సక్సెస్ అవుతుంది? అనేది ఇక్కడ మీ ఆలోచన అన్నమాట. బ్లాక్‌లో పెట్టిన వాళ్ళు ఎప్పుడు అన్‌బ్లాక్ చేస్తారు? అనేది ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీరు భరించలేని విధంగా ఇక్కడ సిట్యుయేషన్‌నైతే ఫీల్ అవుతున్నారు. అలా బాధపడుతున్నారు. సో, కానీ అందులోంచి బయటపడాలి అని అనిపించినా కానీ, మీరు వర్క్ బిజీలో ఉండి కూడా ఆ సిట్యుయేషన్‌ని ఇగ్నోర్ చేయాలి అని కూడా అనిపిస్తుంది మీకు. ఎంత బాధున్నా కానీ నేను నా గ్రోత్ నేను చూసుకోవాలి అన్నట్లు కూడా మీరు ఒక్కొక్కసారి వర్క్ బిజీలో ఉండి కూడా ఇగ్నోర్ చేయడానికైతే ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా గానీ ఒక సైడు మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళివ్వాల్సిన మనీ కోసం గూడా మీరు ఎదురు చూస్తున్నారు. అండ్ రిలేషన్ కోసం గూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యలు నాకెప్పుడు తీరుతాయి? ఆహ్, అనుకున్న వాళ్ళు నా నా దగ్గరికెప్పుడు చేరుకుంటారు? నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఆహ్, మళ్ళా నా దగ్గరికెప్పుడు వస్తారు? అనేదైతే ఇక్కడ మీ థింకింగ్ బాగా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు మేము మళ్ళా హ్యాపీగా ఉంటాము. మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుంటూ, ఆ గొడవల గురించి తలుచుకుంటూ, ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీకి లోనయ్యి, వాళ్ళ మాటలు విని, వాళ్ళ చెప్పుడు మాటలు అనేది విని, ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారని ఒక బాధపడుతున్నారు. ఒక డిప్రెషన్‌లో ఉంటున్నారు. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది? నాకెప్పుడు మంచి రోజులొస్తాయి? అనేది ఇక్కడ మీ ఆలోచన అయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్ ఏమో కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి మీ సైడు. మీరేమో చాలా డౌన్‌లో కనిపిస్తున్నాయి ఎనర్జీస్ అనేది. సో, అలా బాధపడొద్దు. కొంచెము ఓపికతోటి ఉండండి. ఎందుకు అనంటే ఇక్కడ ఎనర్జీస్ నాకు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి, సో, మీరు పాజిటివ్‌గా ఉండండి. ఓకేనా? మీరు మీ పర్సన్‌ని ఇగ్నోర్ చేస్తున్నారనేదైతే తెలుస్తుంది. మీరేదైనా అడిగితే వీళ్ళు సొసైటీ గురించి చెప్పడము, లేకపోతే తన వర్క్ షెడ్యూల్ గురించి చెప్పడము, ఇంకా ఇతరాతర పనుల గురించి చెప్పడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా, ఏం చేసినా కానీ వీళ్ళు మిమ్మల్నేంటి మూవ్ ఆన్ అవ్వలేరు. ఎందుకంటే మీరంత ధైర్యాన్ని,
అంత బలాన్ని మీరు వాళ్ళకి ఇచ్చారన్నమాట. సో మీ లైఫ్లోకి వస్తే వాళ్ళకు ఒక పాజిటివ్ అనేది ఉంటుంది, ఒక సక్సెస్ అనేది ఉంటుంది, ఒక గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్‌ని మిస్ అవుతున్నట్లు ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా అండి? ఇది ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీరు మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి థింకింగ్ అయితే నాకు ఇలా కనిపిస్తున్నాయి. మీ రిలేషన్‌లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఈ పౌర్ణమి తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఈ రిలేషన్‌లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అయితే యూనివర్స్‌ని అడుగుదాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్‌లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్‌లో నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది వీళ్ళకి. వాళ్ళ పర్సన్ పట్ల అండ్ వీళ్ళ రిలేషన్‌లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది, పౌర్ణమి తర్వాత వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఈ ఎనర్జీస్‌లో వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ కావచ్చు, వీళ్ళ రిలేషన్‌లో మీరు వీళ్ళకి ఎలాంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. ఈ పౌర్ణమి తర్వాత పౌర్ణమి ఎనర్జీస్‌లో మీరు మా వ్యూవర్స్‌కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? మెజిషియన్ క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ డెవిల్ నిన్న కూడా వచ్చిందన్నమాట. దీన్ని మూసేస్తాను. ఇది నిన్న కూడా వచ్చింది. ఎందుకంటే ఈ ఎనర్జీ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఒక కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఒక డిప్రెషన్ కనిపిస్తుంది మీ పర్సన్‌లో. ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. కంట్రోల్ చేస్తున్నా ఇక్కడ మీ సైడు రావాలనేది అయితే అనిపించడము, ఇక్కడ మీ పర్సన్ మీ పట్ల మేనిఫెస్ట్ చేయడం కూడా జరుగుతుందంట. ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో, మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు ఏది విషయం చెప్పక బ్లాక్ లో పెట్టిన వాళ్ళు, వీళ్ళు మీరు కావాలి అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ మేనిఫెస్ట్ అయితే జరుగుతుందంట. వాళ్ళు అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు రిలేషన్ కోసం. ఈ రిలేషన్ లో ఒక విక్టరీ సాధించాలి, ఒక సక్సెస్ గ్రోత్ అనేది సాధించాలి అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉందంట. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసపోతున్నాను, బాధపడుతున్నాను. అండ్ ద ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ ఏదైనా వాళ్ళ మీద ప్రయోగాలు జరిగిండొచ్చు. అంటే వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి కావచ్చు, వాళ్ళ సైడ్ వాళ్ళ మాట వినాలని కావచ్చు, మీ నుండి ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది కావచ్చు. ఆ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి బయటపడాలి, నేను మోసపోయాను, మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా మీది కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అంటే ఎక్కడైతే దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావాలి అనేది అయితే వాళ్ళకు ఉంది. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అండ్ మీ ప్రేమకు ఒక వాల్యూ ఇవ్వాలి అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా చాలా థింకింగ్ అనేది చేస్తున్నారు. సో గైడెన్స్ కూడా ఏంటి అంటే ఇంత థింకింగ్ అయితే చేయొద్దు, మీరు హ్యాపీగా ఉండండి, బ్యాలెన్స్డ్గా ఉండండి, ఎలాంటి పరిస్థితులనైనా మీరు బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉండొద్దు, ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వద్దు అనేది అయితే యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. అండ్ ఈ రిలేషన్ లో ఒక యాక్షన్ అనేది మీ పర్సన్ తీసుకుంటారు, మీ సైడ్ తిరిగి రావడం అయితే జరుగుతుంది. మీరు వాళ్ళ పట్ల
అంత శ్రద్ధ వహించారన్నమాట. సో, ఆ శ్రద్ధ అనేది వాళ్ళకు తెలుసు. మీ హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకి తెలుసు. మీరిక్కడ ఒంటరిగా ఉన్నా కానీ, వాళ్ళకి లేనిది ఏది గూడా మీరు అనుభవించలేదన్నమాట. వాళ్ళ తర్వాతే మీరు ఏదైనా మీరు హ్యాపీ అనేది గానీ, ఆనందం అనేది వెతుక్కోవడం కానీ, వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. మీరు హ్యాపీగా ఉండాలనుకోవడం, వాళ్ళతో పాటు కూడా మీరు హ్యాపీ వెతుక్కోవడం అయితే జరిగిందన్నమాట. సో, మీరు చూపిన నర్చరింగ్, కేరింగ్, హ్మ్. వాళ్ళ పట్ల పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో, అవి తిరిగి వస్తుంది అనేదైతే యూనివర్సు మీకొక గైడెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. వాళ్ళెక్కడైతే ఉంటున్నారో వాళ్ళక్కడ హ్యాపీగా అయితే లేరు. ఒక గిల్టీనెస్ అయితే ఉంది. ఒక బాధ అయితే కలుగుతుంది. చాలా పెయిన్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో, ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ పౌర్ణమి రోజున మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ పౌర్ణమి రోజున హ్యాపీగా ఉండడానికైతే ప్రయత్నించండి. ఓకేనా? ఎందుకు అనంటే ఎక్కువ బాధుంటే ఎక్కువ బాధవుతుంది. అండ్ ఎక్కువ సంతోషం ఉంటే గూడా సంతోషం అనేది ఎక్కువుంటుంది పౌర్ణమికి. సో, అలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. హ్యాపీగా ఉంటే పర్లేదు గానీ, ఎక్కువ బాధలైతే ఓకేనా అండి? థాంక్ యూ అండి.